100%. ఇవాళ రోజున మరి ఈ రోజు అందరూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్ళింది అంటే నువ్వు పొద్దున్న లేచి నేను చంపుతాను రా బాబు, నిన్ను అసలు పట్టణంలో లేకుండా చేస్తానంటే ఏం చేయాలండి? అంటే ఆయన వచ్చి మనం చంపేదాకా చేతులు కట్టుకొని కూర్చొని హ్యాపీగా నన్ను చంపేసి వెళ్ళాను అంటారా ఎవరైనా? లేదు, అట్లా ఎవరు అంటారుగా. మన ప్రాణాలు మనం కాపాడుకోవడం ముఖ్యంగా సార్. అంటే సాక్ అనేది కదండి, అమెరికా ఒక పవర్, ఇదంతా పొలిటికల్ గేమ్, ఇవన్నీ పక్కన పెడతాయండి. మనం ప్రజలను సార్, ఎక్కడ దేశంలో అయినా సరే, ఏ దేశంలో అయినా ప్రజలు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇరానియన్ ప్రజలు మంచివాళ్ళు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు గారు చెప్పింది ఏంటంటే, మీరు చాలా మంచివాళ్ళు, ఇరాన్ ప్రజలు చాలా మంచివాళ్ళు, మీరు తెలుసుకోండి. ఇన్ని 79 నుంచి మీరు ఎప్పటి నుంచి ఇలాంటి చెరలో ఉన్నారు, మీరు ఈ చర్మగీతం పాడాల్సిన టైం వచ్చింది, మీరందరూ మేల్కొనండి అని వాళ్ళ ప్రజలతో మాట్లాడాడు బెంజమిన్ నెతన్యాహు గారు. అంటే అపీల్ చేస్తున్నాడు ఆయన కూడా మీ దగ్గర జరుగుతున్నటువంటి ఒక బురక తీస్తే మరణ శిక్ష, కొరడా దెబ్బలు, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. అది ఎక్స్ట్రీమ్ లెవెల్. 1979 కు ముందు మీరు గనక చూస్తే ఇరాన్ లో మీరు కొన్ని పాత వీడియోలు దొరుకుతాయి. వెస్టర్న్ యూరోపియన్ కల్చర్ ఉండేదండి, అక్కడ బీచ్లు ఉండే, అందరూ ఉండే, అంటే వాళ్ళు తిరుగుతున్నారని కాదు, అంటే డెమోక్రసీ లెవెల్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కలుపుకోలుగా ఉండేవాళ్ళు ప్రజలు అక్కడ. రైట్. అయితే ఒకటండి ప్రశాంత్ గారు, ఇప్పుడు గాజా నగరాన్ని ఇజ్రాయెల్ మరి హమాస్ను తుదిముట్టించే క్రమంలో గాజా నగరాన్ని తుదిముట్టించింది కదా. మంచి ప్రశ్న వేశారండి. గాజాని మేము ఇజ్రాయెల్ వెళ్ళి బాంబులు వేసిందండి ఫస్ట్ రోజు. ఎన్ని వేల మందిని ఎట్లా నరికారండి, ఎట్లా చంపారండి. పైనుంచి పారాగ్లైడర్స్ వేసుకొచ్చి ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే అన్ని వేల మందిని పిట్టలు కాల్చి పిల్లల్ని బాక్స్ లో పెట్టి, ఎక్కడ మైక్రో ఓవెన్ లో బాక్స్ లో పెట్టి పిల్లల్ని కాల్చారండి. అంటే ఇంకా పక్క దాకా వస్తాం మేము, ఇక్కడ చంపేస్తున్నా కానీ ఇజ్రాయెల్ ఏం చేయకూడదు, అదే కదా చెప్పేది అందరూ. సో ఇప్పుడు టెహ్రాన్ పరిస్థితి ఏంటి సార్? అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఇతర దేశస్తులు వారి దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ టెహ్రాన్ నగరం దాదాపు విడిచి ఆ చుట్టుపక్కల పల్లెటూర్లకే, గ్రామాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు గాజా నగరానికి పట్టిన పరిస్థితే టెహ్రాన్కి పట్టబోతుందా? అని కాదండి, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే టెహ్రాన్ జరిగే విషయం వేరు, గాజా జరిగిన పరిస్థితి వేరండి. టెహ్రాన్ లో ఇప్పుడు వాళ్ళంతరగా చేసుకొని మేము అణ్వాయుధం వేస్తామని చెప్పి జరిగింది. ఇక గాజా వాడు ఆల్రెడీ మన మీదకు వచ్చి చంపేశాడు. ఇప్పుడు ప్రియంటివ్ జరుగుతుంది, ఇంకా దీని ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్ళలేదు ఇంకా. అంటే వాళ్ళు పూర్తిగా సామర్థ్యంలోకి రాలేదు, వీళ్ళు ఇంకా పూర్తిగా చేయలేదు. టార్గెటెడ్ అండ్ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నట్టు అనుకోవాలి ఇప్పుడు మనం ప్రజెంట్. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడ? ఇప్పుడు నేను ఇక్కడ మాకు దగ్గరలో ఒక మిలిటరీ బేస్ ఉందండి, ఇక్కడ మా దగ్గరలో. నేను అక్కడ మీకు చూపిస్తాను. ఇట్లాగా ఇదంతా కూడా సైనికులు వాళ్ళ యొక్క ఇది